గ్రామీణ ప్రాంత యువతలోని క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో గత ప్రభుత్వం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి క్రీడా ప్రాంగణాల కోసం స్థలం కేటాయించింది. ఎక్కడ పడితే అక్కడ మైదానాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగానే మిగిలిపోయాయి. క్రీడా ప్రాంగణాల్లో సరైన వసతులు లేక క్రీడాకారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలలో గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యం పెంచేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మించింది. ఆదిలాబాద్, నిర్మల్లోని పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి 3 లక్షల రూపాయల మేర నిధులను ప్రభుత్వం కేటాయించింది. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2 జిల్లాల్లో కలిపి దాదాపు 800 క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. సుమారు ఒక్కొక్క దానికి 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నిధులను ఖర్చు చేసింది. ప్రభుత్వం క్రీడా ప్రాంగణం కోసం ఖర్చు చేసిన లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. లక్షల రూపాయలు కేటాయించి గ్రామీణ యువతలో క్రీడా సామర్థ్యం పెంచేందుకు వీలుగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఖోఖో, వాలీబాల్ కోర్ట్, లాంగ్ జంప్, హై జంప్, వ్యాయామం చేసుకునేందుకు వ్యాయామ పరికరాలు, ఇతర క్రీడలు ఆడుకునేందుకు వీలుగా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. క్రీడా ప్రాంగణాల పని మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు ఉపాధి హామీ ద్వారా నిధులను కేటాయించి పర్యవేక్షణ చేసి పనులు పూర్తయ్యాక వాటి బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. లక్షల రూపాయల నిధులు ఖర్చు చేసి నిర్మించిన క్రీడా ప్రాంగణాలను గ్రామ పంచాయతీ అధికారులతో పాటు మండలంలో పనిచేస్తున్న ఎంపీఓ, ఎంపీడీఓ, ఏపీఓ, ఇతర శాఖల అధికారులు కూడా పట్టించుకోకపోవడంలో నిరుపయోగంగా మారాయి. వాటిలో మండలంలోని ఏ క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడుకోలేని విధంగా దుర్భరంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల ఎత్తుపల్లాలు, మరికొన్ని చోట్ల నీరు నిల్వ ఉండటంతో పాటు రాళ్లు, రప్పలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల క్రీడా ప్రాంగణంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం, పశువుల మంద కోసం వాడడం వంటివి చేస్తున్నారు. కొన్ని చోట్ల క్రీడా ప్రాంగణాల్లో చెట్లు, చెత్త చెదారంతో నిండిపోయాయి. అలంకారప్రాయంగానే ఉన్న క్రీడా ప్రాంగణాలను ఇప్పటికైనా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని, గ్రామీణ యువకులను క్రీడలపై ఆసక్తి పెంచుకోవడానికి యువతను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.